పాతబస్తీ చంద్రాయనగుట్ట నియోజకవర్గంలోని ఉప్పుగూడ డివిజన్ సాయిబాబా నగర్ నందు హైదరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ మద్దతుగా ఉప్పుగూడ డివిజన్ సీనియర్ నాయకుడు ఆకుల శ్రీనివాస్ మరియు టీఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు సాపా కృష్ణ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల సంక్షేమానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందన్నారు. మరియు గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను 6 గ్యారంటీలతో మభ్యపెట్టి మోసగించారన్నారు. మరియు మతం పేరుతో ప్రజలను విభజిస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్న పార్టీలకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం నేర్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సరిత, మీనాక్షి, సాయిలు, మల్లేష్ యాదవ్, శంకర్ ముదిరాజ్, శంకర్ నాయక్, ఫజల్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఔరే జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ. జై కేసీఆర్, జై కేసీఆర్. కారు గుర్తుకే. జై సీనన్న, జై సీనన్న, జై సీనన్న. జై జై కేసీఆర్ గారి నాయకత్వం, గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వం, గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. ఔరే దక్క కేసీఆర్ పక్క, ఔరే దక్క, ఔరే దక్క. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. చాంద్రాయనగుట్ట నియోజకవర్గం నుండి మా గులాబీ సైన్యం, అలాగే మా టీఎంఆర్పీఎస్ సైన్యం ఈరోజు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ కోసం మద్దతుగా ఈరోజు నామినేషన్ వేయడానికి వెళ్తున్నాం. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి పార్లమెంటుపై, ఢిల్లీలో పార్లమెంటుపై జెండా ఎగరేసేంత వరకు ఈ తెలంగాణ గొంతు పార్లమెంట్లో ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు కల్లి బొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసగించి ఓట్లు దండుకొని ఈరోజు అన్ని కుంటి సాకులు చెప్తూ కాలాన్ని ఎల్లదీస్తున్నారు. వాళ్ళని ప్రశ్నించాలంటే, వాళ్ళను భూస్థాపితం చేయాలంటే ప్రజలకు మద్దతుగా మేము ప్రశ్నించే గొంతుకగా పార్లమెంటుకు మేము గడ్డం శ్రీనివాస్ యాదవ్ను పంపిస్తున్నాం. హైదరాబాద్లో అత్యధిక మెజారిటీగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఎందుకు గెలుస్తుండన్నా అంటే, మన హైదరాబాద్ నియోజకవర్గానికి మన కేటీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో కట్టినటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జులు చూడాలి. అలాగే గచ్చిబౌలిలోని మనకు అమెరికాలో ఎటువంటి కంపెనీలు ఉన్నాయో అన్ని కంపెనీలు తీసుకొచ్చి మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి మన యంగ్ డైనామిక్ లీడర్ కేటీఆర్ గారి పనితనం బయట చూడాలి అంటే మనం పార్లమెంటులో మన ప్రశ్నించే గొంతు మన గడ్డం సీనన్నను గెలిపించుకోవాలి. మనం చూసినాం హైదరాబాద్ నగరంలో అన్ని నియోజకవర్గాలు మన బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎందుకు గెలిచింది? వాళ్ళందరూ మేధావులంతా ఈ ప్రభుత్వం ఉంటేనే మనకు అభివృద్ధి చెందుతుందని చెప్పి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలన్నీ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కానీ మన అమ్మలకు, మన అక్కలకు, మన గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి మన మహిళలకు కాంగ్రెస్ పార్టీ కల్లి బొల్లి మాటలు చెప్పి ఓట్లు దండుకుంది. అలావి కానీ గ్యారంటీలతో అందరికీ ఫ్రీ అని చెప్పి అన్ని ఉచిత హామీలు ఇచ్చి, ఉద్యోగ హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిచి ఈరోజు పబ్బం గడుపుకోవడానికి మనపై ఎన్నో నెపాలు పెడుతుంది. వీళ్ళందరూ ఈ గ్యారంటీలు ఒక్కటి కూడా వీళ్ళు అమలు చేసే టైంలో లేరు. ఇంకా 6 బడ్జెట్లు పెట్టినా కానీ ఈ 6 గ్యారంటీలు ఇవి ప్రభుత్వము ఏమి చేయలేని పరిస్థితిలో కల్లిబళ్ళు మాటలు చెప్పి
ఫోన్ ట్యాపింగ్ అని, ఆ ట్యాపింగ్ అని, ఈ ట్యాపింగ్ అని కాలం వెళ్ళబులుస్తారు. కాబట్టి వీళ్ళందరినీ కదిలించాలంటే, వీళ్ళని వంగబెట్టి వీళ్ళ 6 గ్యారెంటీలు కక్కిపియాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించి వాళ్ళకి సురుకు పెట్టాలి. అందుకే హైదరాబాద్ నగరం నుండి, చాంద్రయాన్గుట్ట నియోజకవర్గం నుండి ప్రజలందరూ, గులాబీ సైనికులందరూ ఆనాడు తెలంగాణ కోసం సైనికులుగా పనిచేసి తెలంగాణను తెచ్చుకున్నాం. ఇప్పుడు తెలంగాణను 10 సంవత్సరాలు బంగారు తెలంగాణగా అభివృద్ధి పరుచుకున్న తెలంగాణను చూసి కన్ను ఓరక బీజేపీ ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలు మన ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటిగా కుమ్ముక్కై మన బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కాబట్టి మనం రేపు హైదరాబాద్ నగరంలో పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ని గెలిపించుకుందామని గంటాపదంగా ఉద్యమ నాయకులంతా ఉద్యమిస్తున్నారు. ప్రజలందరినీ చైతన్యం చేస్తున్నాం. ప్రజలను మొత్తము ఈరోజు గోసపడుతున్నారు. కేసీఆర్ బాబు లేక ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి, కరెంటు లేక అల్లాడుతున్నారు. ఒక్క షాదీ చేస్తామంటే, ఒక పెళ్లి చేద్దామంటే వాడు చెప్పినటువంటి మోసపూరిత మాటలు నమ్మి మొత్తం ఆగమైపోయిన తెలంగాణను మళ్ళీ కాపాడుకోవాలంటే మన కేసీఆరే రావాలి, కేసీఆరే కావాలి. జై తెలంగాణ. కృష్ణ మాదిగా, నేను టీఎంఆర్పిఎస్ ఉంగపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాము. మేము మద్దతుగా టీఆర్ఎస్కు సపోర్టుగా తెలంగాణ స్టేటు మొత్తము టీఆర్ఎస్గా మేము సపోర్టుగా ఓట్లేమని మేము కోరుతున్నాం. మాదిగా ప్రజలారా, మాదిగా మేధావులారా, మాదిగా డాక్టర్లారా అందరికీ మేము ఒకటే మనవి చేస్తున్నాము. మనకు మోసము చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క మాదిగా సైనికుడై లేచి ఎంత మోసం చేసిందో మీరు రోజు చూస్తారు, సోషల్ మీడియాలో టీవీలలో అన్నీ చూస్తారు. మనకు మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. దాన్ని అడుగడుగున అడ్డుకొని కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే మీరు మాదిగలందరూ కంకణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఓడియాలని నేను మీకు అందరికీ మనవి చేస్తున్నా. ఇంకొకటి, బీజేపీ ప్రభుత్వం ఉన్నది. బీజేపీ ప్రభుత్వం వల్ల మాధవిలతను ఇడిసిరు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు. ఆమె ఏం చేసిందా ఇక్కడ? ఓల్డ్ సిటీకి ఏం చేసింది? ఏమేమో చెబుతుందా? ఆమె ఏమన్నా చేసిందా ఇక్కడ? ఆమె ఒక హాస్పిటల్ పెట్టుకొని లక్షల రూపాయలు దండుకొని ఆమె పైసలు ఉన్నాయని సోషల్ మీడియాలో పైసలు ఇచ్చి టీవీలలో ప్రచారం చేయించుకుని తప్ప ఆయన నన్ను వచ్చి ఇది లేదు గది లేదని ఎలక్షన్లు రాకముందు ఏమన్నా చెప్పింది? ఆమె ఒక్కరోజు కూడా చెప్పలే. ఆమె ఏదో శ్రీరాముని పేరు చెప్పుకొని వస్తుంది. శ్రీరాముడు అందరికీ దేవుడే, మేము కూడా పూజిస్తాము, మాకు దేవుడే. శ్రీరాముడు వాళ్ళకు ఏదో పట్ట చేసుకున్నట్టు, వాళ్ళ కార్యకర్త అయినట్టు, వాళ్ళ నాయకుడు అయినట్టు వాళ్ళు కాదు. శ్రీరాముని పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతారు కాబట్టిగా శ్రీరాముడిని మేము కూడా దేవుడు లేక మొక్కుతాము. అందరికీ దేవుడే శ్రీరాముడు. అయోధ్య కట్టిండని నరేంద్ర మోడీ అయోధ్యలో గుడి కట్టిండని పొగుడుతుర్రు. అదే కేసీఆర్ యాదగిరి గుట్ట కట్టలేదా? మన పక్కల ఎందుకు పొగుడతలేరు మన తెలంగాణ ప్రజలు? మన దగ్గర మన హైదరాబాద్ పక్కకు యాదగిరి గుట్టను బ్రహ్మాండంగా కట్టిండో కేసీఆర్. అది చూసి నరేంద్ర మోడీ అప్పుడు కట్టిండు ఆయన అక్కడ అయోధ్యల గుడి కట్టిండు కేసీఆర్. బడి కట్టిండు కేసీఆర్. గురుకుల పాఠశాలలు గురుకుల పాఠశాలలు కేసీఆర్ పెడితే, అదే ప్రవీణ్ సార్ను సెక్రటరీగా పెడితే లక్షల మంది పిల్లలు, లక్షలు వేలు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, విమానాల పర్వతాలకు ఎక్కించారు అదే ప్రవీణ్ కుమార్ సారు. అటువంటి ఆఫీసర్ను కేసీఆర్ కూడా ఈరోజు అక్కడ దిక్కు నాగర్ కర్నూలులో కూడా ఆయన నిలబెట్టడం చెప్పిండు. ఈ ఏరియాలో నాగర్ కర్నూలు ప్రజలు ఉన్నారు, కల్వకుర్తి ప్రజలు ఉన్నారు, కొల్లాపూర్ ప్రజలు ఉన్నారు. కొల్లాపూర్ ప్రజలారా, నాగర్ కర్నూలు ప్రజలారా, ప్రతి ఒక్కరూ కల్వకుర్తి ప్రజలారా, ఆమ్నగల్ ప్రజలారా, మీకు అందరికీ మనవి చేస్తున్నా. కేసీఆర్ ప్రవీణ్ సార్ కూడా ఎట్లాంటి పనులు ఒక ఆఫీసర్కి ఎటువంటి పని అప్పచెప్పితే ఎంత మంచి పని చేసి చూపెట్టిండో మీరు ఈ ప్రవీణ్ సార్ కూడా ఎంపీగా గెలిస్తే అంతకన్నా డబల్ పనులు చేసి మీకు చూపెడతాడు. అదే ఇంకొకటి, గడ్డం శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్లో గడ్డం శ్రీనివాస్ యాదవ్ అధిక మెజార్టీతోని గెలవాలి. హైదరాబాదు బీజేపీ కాదు గెలిచేది ఇక్కడ, మనకు కాంగ్రెస్ కాదు గెలిచేది ఇక్కడ, వేరే పార్టీ కాదు గెలిచేది ఇక్కడ. గడ్డం శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ నాయకత్వంలో గడ్డం శ్రీనివాస్ యాదవ్ని అధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలి గడ్డం శ్రీనివాస్ యాదవ్ అని మీకు మనవి చేస్తున్న ప్రజలారా.